ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారి సమాధులు చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు ఆ యొక్క చెన్నై ప్రాంతంలో ఉన్న జయలలిత, ఎంజి రామచంద్రన్ యొక్క సమాధులు ఉన్నాయి. వెళ్తూ ఉన్నాం మేము. ఆ సమాధుల్లో యొక్క జయలలిత అమ్మ అని అంటారు తమిళనాడులో. ఆమె యొక్క చరిత్ర కోసం ఇక్కడ రాసి ఉంది. ఆమె ఏ పనులు చేసిందో అన్నీ కూడా చూపించారు. అలాగే ఇక్కడ ఆమెను చాలా గౌరవంగా ఆమెను చూస్తారు. ఆమె తల్లిగా, అమ్మగా ఆమెను పిలుస్తూ ఉంటారు. అమ్మ క్యాంటీన్స్ అనేవి తమిళనాడులోనే మొదట స్టార్ట్ అయ్యాయి. ఆమె వలన అనేక మంది ఈమె వలన చాలా మేలు పొందుకున్నారు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఆమె ఎంజి రామచంద్రన్ గారి సమాధి పక్కనే ఆమెను చేయాలని ఆమె కోరిక ప్రకారంగా ఇద్దరిని ఒక దగ్గర సమాధులు చేశారు, బరియలు చేశారు. వారి సమాధుల్లే ఈరోజు ఒక స్తూపాలుగా పెట్టి అన్ని చూడటానికి అనేక మందిగా విజిటర్స్ని పెట్టి వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతటినీ చూడటానికి. అయితే సమాధుల కోసం కాదు, కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు చెన్నై ప్రాంతాన్ని జయలలిత ఎలా అయితే అభివృద్ధి చేసిందో వాటన్నిటికి కలిగిన మ్యూజియంస్ ఉన్నాయి. అలాగే ఆమె చేసిన ఆ యొక్క పనులన్నింటినీ వారి చరిత్ర అంతా కూడా ఇక్కడ రాసి ఉంది. అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను రండి. మొదటిగా వారు స్టాచ్యూస్ పెట్టారు ఇద్దరివిని. చెన్నై ప్రాంతంలో అయితే చాలా హీట్ అండి బాబు, ఎండ, విపరీతమైన ఎండ. ఆ ఎండకి నిజంగా అందుకే అక్కడ ఉన్నవారు బ్లాక్గా ఎందుకు అయిపోతారంటే ఈ ఎండ వల్లనే. చాలా మనకే ఇక్కడ ఏపీలోనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంతకు డబుల్గా అక్కడ చెన్నై ప్రాంతంలో ఎండలు ఉన్నాయండి. ఆ ఎండలు అయితే నేనైతే తట్టుకోలేకపోయాను. ఇవన్నీ తిరిగి వచ్చేటప్పటికి నా కళ్ళు బాగా తిరిగేసాయి. వాటర్ బాటిల్స్ చాలా మట్టుగా అక్కడ తాగాము మేము. వాటర్ అయితే మాత్రం, కానీ షెల్టర్స్ పెట్టారు మధ్య మధ్యని. ఈ యొక్క పైన మనం రెస్ట్ తీసుకోవటానికి అక్కడ షెల్టర్స్ లాగా, బస్ షెల్టర్స్ లాగా పెట్టారు. దాని కింద అయితే కొద్దిగా గాలి చల్లగా ఉంది, కానీ ఎండలోకి వెళ్తే మాత్రం ఆ ఎండను తట్టుకోలేకపోయాము. మనమైతే తట్టుకోలేము. ఎంత వేడిగా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది నాకైతే అక్కడ చెన్నై ప్రాంతంలో. ఎంజీఆర్ గారిది. ఈయన సీఎం చేశారు, తమిళనాడు సీఎంగా ఆయన చేశారు. ఆయన అదే సమాధికి స్తూపం కట్టారు. అది ఇచ్చిన కూడా ఆ యొక్క ఫైర్ వెలుగుతూ ఉంటుంది చూడండి. ఎంజి రామచంద్రన్ గారికి భారతరత్న అవార్డు కూడా వచ్చింది. దాన్ని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఆ స్తూపం, ఆ యొక్క సమాధి మీద. రండి చూపిస్తాను.
జయలలిత గారి సమాధి వద్దకు వెళ్దాం రండి. ఈ ప్రాంతంలో అయితే చాలా నీట్గా ఉంచారండి. అసలు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ మాత్రం తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ లేకపోతే లోపల కల్దిరి పడిపోతారు, అంత వేడిగా ఉంది. యాక్చువల్గా లోపల వాటర్ ఉంటుంది, కానీ అది మనం నడిచి వెళ్ళేటప్పటికి మనకి స్టామినా అంతా పోతుంది కనుక ముందుగా మనం వాటర్ తెచ్చుకుంటే మంచిది. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనే నినాదంతో ఆమె బ్రతికింది. చేస్తే ప్రజల కొరకు ఏదైనా చేయాలని ఆశతోనే ఆమె ముందుకి సాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది జయలలిత గురించి మేము చెప్పిన ఇక్కడ చిన్న వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. இன்னும் ஒரு வெள்ளரிக்காய் ஒன்று வாங்கி முழுசா தின்னுட்டு அதுக்கப்புறம் நின்றுட்டு அதுக்கப்புறம் தான் வந்தோம். வரவே இல்லையா அவங்க.